చెప్పు మమ్మీ. హాయ్ హాయ్. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుండాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఈ ఊరు ఆ ఊరని లేదు, వీళ్ళు వాళ్ళని లేదు, అందరికీ చెప్తుండా హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ, వీడియో చూసే వాళ్ళందరికీ. అవును, మా వీడియో చూసేటోళ్ళు పోయిన సంవత్సరం నేను సంవత్సరం అయింది కరెక్ట్ స్టార్ట్ చేసి, సబ్స్క్రైబర్లే లేరు సరిగ్గా. అంటే మేము కూడా సరిగ్గా ఒక 5-6 నెలలు సరిగ్గా పెట్టలేదు. 4-5 నెలల నుంచి మంచిగా చేస్తున్నాము. ఈ సంవత్సరమైనా కొద్దిగా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా చెప్పిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ చేసే వంటలు కనుక మీకు నచ్చినట్టయితే, మా మమ్మీ పడే శ్రమకి, మా మమ్మీ పెట్టే ఎఫర్ట్స్కి మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా మిస్ చేయకుండా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్కి మా మమ్మీకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నెక్స్ట్ ఏ వంట చేయాలో కామెంట్ కూడా పెట్టండి. ఈ సంవత్సరం వెళ్ళిపోయి అంటే మళ్ళీ ఈ రోజులకి ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో చూసుకుంటాను నేను. హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నావు? వంట చేస్తుండా. వంట చేస్తున్నావా? న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి మమ్మీ? న్యూ ఇయర్ ప్లస్ స్పెషలా ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై. అబ్బో, మామూలుగా ఉంటుంది అట్లంటే. ఏదో సింపుల్ గా చికెన్ ఇంకోటో కాదు కాదు, ప్రాన్సే 2 kgs, 2 kgలు రొయ్యలా, దాంతో బిర్యానీ ఫ్రై 2 చేస్తున్నావా? చేస్తుంటా. మరి న్యూ ఇయర్ అంటే మామూలుగా ఉండకూడదు కదా, స్పెషల్గా ఉండడానికా? రా వచ్చేయి. మరి వంట చేసేది ఎలాగో చూపివా? ఇప్పుడా కొంచెం చూపిస్తా. సరే రండి చూడండి. లేట్ అవుతా ఆల్రెడీ చేసి పెట్టినా. నువ్వెప్పుడు చేసినావమ్మా? ప్రాన్స్ బిర్యానీ లేట్ అయింది. మనం అది మాట్లాడుకోవాలి, న్యూ ఇయర్ కదా, మన వాళ్ళతో కొద్దిగా మాట్లాడుకోవద్దు, అందుకని. మరి ఇప్పుడు వంట చేయాలంటే ఫ్రై చేస్తా. ఫ్రై మాత్రం చేస్తావా? ప్రాన్స్ ఫ్రై చేసుకుంటా. ఆల్రెడీ బిర్యానీ రెడీ అట్లంటే. అదే హెవీ వర్క్ కదా, హెవీ వర్క్ అది చేసి సైడ్కి పెట్టేసిన. బిర్యానీకి ఎన్ని రొయ్యలు? సూపర్గా ఉంది. దానికి 1 kg రొయ్యలు, ఫ్రైకి 1 kg రొయ్యలు. ఓకే ఓకే. అంటే 2 kg తీసుకొని ఒలిపిస్తే 1.5 kg అవుతాయి. 50 దానికి 50 దీనికి. సరే సరే ఓకే. ఇప్పుడు ఫ్రై చేసేది చూపిస్తావా? బిర్యానీ ఉంది కదా, అరోమా ఎంత బాగుందో. అవునా? చాలా బాగుంటుంది చేసే బిర్యానీ, చాలా బాగుంటుంది. కలర్ చూడు ఒక్కసారి, కలర్ చూపి. అవును, చూస్తుంటే మంచిగా ఎక్కువ తినొచ్చు మమ్మీ ఇట్లా బిర్యానీ. కొంతమంది చేస్తారు నూనెగా ఉంటుంది, ఎక్కువ తినలేమన్నమాట. ఇది మంచిగా పొడిగా బాగుంది. మసాలా లైట్ మసాలా, ఫ్లేవర్ఫుల్ బిర్యానీ. కడుపు నిండా తిన్నా కానీ ఎగుట అవ్వదు. అవును, చూడండి. ఇప్పుడు మనము పెనం పెట్టుకున్నాం దేనికి? ఫ్రైకి, ప్రాన్స్ ఫ్రై. పెనం కాదు మమ్మీ, ప్యాన్. అది ప్యాన్ పెట్టుకున్నాం. ముట్టించుకుంటుండా. ఇప్పుడు ఏం వేసుకుందాం మనం? ఆయిల్ వేసుకున్నా. ఏం చేసుకున్నారండి ఈరోజు? చూపి ఇట్లా చూడు రొయ్యలు. అబ్బో, ఇక్కడ 1 kg ఉన్నాయా? ఇక్కడ 1 kg. ఇన్ని రొయ్యలు తెచ్చినావు ఈరోజు? చాలా రొయ్యలు తెచ్చినాం. ఇవాళ జనవరి 1 కదా, ఫెస్టివల్ కదా ఈరోజు. రేపు చేస్తావేమనుకున్నా? లేదు, 31st నైట్కే చేసేది అందరూ. బాగుండే. సరే సరే. ఇందులో ఏమేమి వేసిందో చెప్తా. మంచిగా కడుక్కొని ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకొని, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడరు, అల్లము, ఆయిల్, 1 గుడ్డు కొట్టేసిన. మంచిగా 1.5-2 గంటలు అయింది. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. చక్కగా మ్యారినేషన్ అయ్యి సూపర్గా ఉంది. గంట అవుతుందా పెట్టి? 2 hours, 1 hour కాదు, 2 hours అవుతుంది. చూడండి మంచిగా ఆయిల్ కాగింది. ఇప్పుడు మనము వేసుకుందాం. మంచిగా పేర్చుకుంటూ వచ్చానా? వేసేసాను. ఇష్టం ఎట్లా చేసినా అట్లా వాటి సందడి చూడు, సంతోషంగా ఎట్లా కిలికిలాడుతాను. చక్కగా వాటి జన్మదినమైపోయింది. స్నానం ఆడుతాను. ఓదానికి ఒకటి మాట్లాడుకుంటా. ఇయ్యదాకా ఫ్రిడ్జ్లో ఇయ్యగుండే పక్కనే ఉన్నాయి కానీ ఒకదానికి ఒకటి అసలు మాట్లాడుకోలేదు. ఇప్పుడు చక్కగా మాట్లాడుకుంటుండే. ఇందుకు కదా మేము అంత దూరం మేము పుట్టి పెరిగి ఎత్తుక్కొని కరెక్ట్గా న్యూ ఇయర్ రోజు వచ్చినాం మీకోసం అని.
వెల్కమ్ టు బాలో హోమ్ కుకింగ్. అవును, చూడండి కళాయి కూడా పట్టలేక. ఈ రొయ్యలు అంటే మమ్మీ పెద్ద పెద్ద ఓడల్ని ఆ, లైక్ చాలా పెద్ద టైటానిక్ అంత పెద్దవి ఉంటాయి కదా, ఆ, ఆ. వాటిని ఆపేస్తాయి అంట అవును, సముద్రాలలో. ఇవి కాదు ఇంకా సన్నయి అదే రొయ్యలు ఎడిదిరిగి సన్న సన్న రొయ్యలు, వాటికి మీసాలు ఉంటాయి బాగా. అవి ఒకటి చెట్టు కట్టి మన కొండంత అయితే అంట. కానీ ఇప్పుడు దానికి కూడా మార్గం అంటే కనిపెట్టారు. అయ్యే కింద ఈ ఫ్యాన్లు కింద రంపాలు పెట్టి కోసుకుంటూ పోతారు. మరి అవి వచ్చి నేను ఆగలేరు, సముద్రంలో ఉండలేరు కదా, అందుకు. ఒకప్పుడు ఆపేసి అంట బోట్లని అట్నే అవును, కదలకుండా అవి వదిలేదాకా ఇంక అట్నే ఉండిపోయేటోళ్ళు సముద్రంలో. ఇప్పుడు బాగా తెలుగు మీరిపోయారు కదా. ఎన్ని కష్టాలు పడరు మరి వాటితోటి. అవును, మూతేసుకుందాం, చూసుకుందాం ఎట్లా ఉన్నాయో. మూతేసిపోయినాం కదా. టంటట్రాయ్. గుడ్డు కూడా కలిపినావు కదా, మంచి కోటింగ్ వచ్చింది. అవును, తెలుస్తుంది కదా ఒకటి చేస్తుంటే. గుడ్డేస్తే బాగా మంచి కోటింగ్ పడుతుంది దానికి చక్కగా. బాగున్నాయి రొయ్యలు, గమగమలాడుతున్నాయో. ఎంత బాగుంది అనుకుంటాడో అసలు. బిర్యానీ ఉంది కదా, చాలా బాగుంది. మీరేం చేసుకున్నారు వంటలు? 31st. ఏం 31st అంటే December 31st నైట్ ఇది మీరు చేసుకుంటున్నాము. రైట్నే మేము 12 గంటల దాకా ఉండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అప్పుడు పడుకుంటాం. అందరు ఉండరు కదా, మా వాళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు, మా బావళ్ళు, నా కూతురు అందరికీ చెప్పి అప్పుడు పడుకుంటాం. అంతా మటన్ బ్రెయిన్ ఉన్నట్టుంది మమ్మీ. అవును, మటన్ బ్రెయిన్ ఉన్నట్టుంది. మటన్ బ్రెయిన్ పీసులు చేస్తే అట్లా ఉంటుందో అట్లుంది. మటన్ బ్రెయిన్ ఆ రోజు చేసింది ఎక్సలెంట్ ఉంది మమ్మీ. అబ్బా ఎంత బాగుంది కదా. మళ్ళీ ఒకసారి తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలా, మర్చిపోలేకపోతాను. 2026 మనదే తిండికి మందే అంటే ఇది ఇయర్ మొత్తం ఉండాలా. లైట్గా ఫుడ్ కంట్రోల్ ఉండి 26 నుండి బాగా తినొచ్చు. సన్నగా అయిపోతావు చూసుకో, వచ్చే సంవత్సరం ఫుల్ సన్నగా అయిపోతావు. చూద్దాం. మంచి కొత్త బట్టలు, కొత్త డ్రెస్. కొత్త బట్టలు అంటే ఇది కూడా కొత్త చీరే. జనవరి 1st కొత్త చీర. ఇంతవరకు నువ్వు తీసుకున్నదా లేదా చిన్నమ్మ తీసిచ్చిందా? చిన్నమ్మ తీసిచ్చింది కాదు, ఫస్ట్ వ్రతం చేసుకున్నప్పుడు మామ తీసిచ్చింది. మామ పెట్టింది. ఇది నువ్వు తీసుకున్నదా? లేదు, మామ పెట్టిండి అని చెప్తానే ఉంటా. ఇది మామ పెట్టింది. బాగుంది. అది మొన్న తీసుకుంటావు 4-5 చీరలు. మిస్టర్ కడిచుండ. అది రాలేదు ఇంకా. రాలే. నా బర్త్డే ఈ నెల జనవరి 14, భోగి పండుగ రోజు నా బర్త్డే. అడ్వాన్స్ విష్, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఈ జనవరిలో మాకు అన్ని ఫెస్టివలే మంచిగా ఎగిని, సగంకి ఎక్కువే ఎగిని. ఇంకొక 5 నిమిషాలు అయితే దించేయచ్చు. ఇప్పుడు మనం ఏం వేసుకుందాం, కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం. లేదు, అది కూడా అయిపోయింది. వేసుకొని మనం ఏ పౌడర్ వేసుకున్నా సరే వేసుకోగానే కలిపెట్టుకోవాలా. అవునా మమ్మీ? ఓయమ్మా, అప్పుడే అన్నింటికి చక్కగా పడుతుంది. ఎట్లా నువ్వు చెప్పబట్టి తెలిసిపోయింది మమ్మీ మాకు, ఏదైనా వేసినప్పుడు కలిపెట్టాలని. లేకపోతే చూడు, ఎవరన్నా వేసుకొని కలిపెట్టుకుంటారు అసలు. అట్ని ఏదంటారు కదా, తరతరాల యుగాల నుంచి. ఇక్కడ మసాలా, ఇక్కడ ఉల్లిగడ్డలు, ఇక్కడ రొయ్యలు వేసుకొని పాపము సపరేట్ వేసుకొని అట్నే ముద్దలు వేసుకుంటారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి కలిపెట్టుకుంటాం. చూడండి, కొత్తిమీర వేసుకుందాం. ఎట్నో యూట్యూబ్లో లక్కు మమ్మీ వాళ్ళకి నీ ఛానల్ దొరకడము. అవును. అయిందా మమ్మీ? ఇంకేంసేపు అయింది, ఇంకా 2 minutes. ఓకే, ఉడుకుంటుందా బాగా? ఉడికింది. ఇంకా 2 నిమిషాలు మగ్గాల. కొత్తిమీర మసాలా వేసినా కదా, 2 minutes మగ్గితే చాలు. సరే, అదే బిర్యానీ చేసేదైతే ఎంత పని ఉండేదో. అవును మమ్మీ. అట్లనే నీకు పని లేకుండా లేదు పాపం, వీడియోలో పర్లేదు అంతే. పాపం ఎంత కష్టపడి చూడు, వేడి బిర్యానీ. ఇంకా ఇది చూడండి, ఇంత వేడి మగ్గిపోయింది. ఇది దమ్ బిర్యానీనా ఏం బిర్యానీ మమ్మీ? మామూలు బిర్యానీ.
ఓకే దమ్ బిర్యానీ కాదు. బిర్యానీ ఆకులు వేసి మస్తు చేసినావు కదా మమ్మీ. ఆ, ఎందుకులే వీడియో అనుకున్నావా? అవును ఫ్రై ఒకటి చూపించే చాలని. అవును. కానీ ఈరోజు అసలు వంట మామూలు వంట కదా, యాక్చువల్లీ వీడియోలో ఫుల్ వీడియో పడాల్సిన అంత వర్తి వంట ఇది. అవును. వావ్ వావ్ వావ్. ఏదో ఏదో ఉంది వింత గుండెల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో, ఏదేమైనా చేయి వేయి చేతుల్లో. ఈ పాట ఏ పాట మమ్మీ? నాకే తెలీదు. నీకే తెలీదు, నాకు చాలా పాట తెలుసు. డాడీ కనుక వచ్చిందనుకో, ఏంది యూట్యూబ్లో పాటలు పాడతాను రా అని అరుసు. ఏం కాదు. మస్తుంది కదా మో, ఫ్రై అయిపోయిందో. అయిపోయినట్టుగా. రొయ్యలు మీలో ఎంతమందికి ఇష్టం అండి? సరే మరండి, ఇక ఆఫ్ చేసుకుందాం. ఈరోజు సింపుల్ వంట మీకు చూపించిన. నేనైతే వంటే చేసిన, మీకు మాత్రం సింపుల్గా చూపించిన. నువ్వైతే ఎక్కువ కష్టపడ్డావు కానీ వీడియో తీయలేదు. అంతే అంతే. కష్టపడి బిర్యానీ చేసి, రొయ్యలు తెచ్చి, పెరుగు చట్నీ చేసి, పెరుగు చట్నీ చేసి, ఫ్రై చేసి, మళ్ళీ డైట్లో ఉండేది తెలుసా మీకు? ఎక్కువ ఫుడ్ తినకుండా ఫుడ్ కంట్రోల్లో ఉంటూనే ఇంత వంట చేసినావు. డైరెక్ట్ ఈరోజు తినేది అనమాట. అవును. సరే చూడండి, నేను చేసిన ప్రాన్స్ బిర్యానీ సూపర్గా ఉంది. మమ్మీ అదిరిపోయింది కదా మమ్మీ, చూస్తుంటే నోరు ఊరుతుందమ్మా. అవును. బిర్యానీ నువ్వు చేసింది చాలా స్పెషల్గా, బాగా మంచిగా పొడిగా జల్ రాలుతూ. అవును, భలే ఉంటుంది. ఇంకా ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ దొంగ వచ్చిండ్రు మమ్మీ. డాడీ ప్రాన్స్ దొంగ తీసుకొని తిట్టనే ఉంటాడు. చూపి అక్క, డాడీని చూపి. ఆల్రెడీ మేము తినక ముందే ఆల్రెడీ టేస్ట్ చూసి చెప్పేది. ఎట్లుంది డాడీ? బాగుందా? ఓకే. ఇంకా పెరుగు చట్నీ, పచ్చిమిరపకాయలు మామూలే, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసి పెరుగు చట్నీ. ఇంకా థమ్స్అప్, ప్యాంటా. సరే వడ్డించుకుందాం. వడ్డించే ఇప్పుడు మనం వడ్డించుకుందామండి. పట్టుకున్నవి నట్టు పెట్టాయా మమ్మీ? బిర్యానీ వేసానా మమ్మీ నేను? వేసేయండి అన్న. అట్లా నాకు హెల్ప్ చేస్తానంటే చాలా ఇష్టం. అవునా? ఒక్కదాన్ని అల్లాడిపోతుందంటే నా సైజు చూపి. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అబ్బాయి వర్క్ అబ్బాయి, అమ్మాయి వర్క్ అమ్మాయి, మా బావ కాదు మా ఆయన వర్క్ మా ఆయన చేసుకుంటూ ఉంటారు. అందువల్ల నా వరకు నాది. ఇది కష్టం అనుకుంటే ఎట్లా? రొయ్యల బిర్యానీ మమ్మీ, మా స్మెల్ మమ్మీ అద్దరిపోనుంది. ఏందమ్మా అట్లే ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్, చాలా బాగుంది. అడిగింది ఎవరు తెలుసునా? చేయమని అక్క. అవునా? ఎవరు ఈ బిర్యానీ చేయమన్నది? అక్క. నాకు రొయ్యలు బిర్యానీ చేసి రొయ్యలు ఫ్రై చేసి పెట్టి నాకు అని అన్నది. సరేలమ్మా. అక్కకు పండగ పండగే. అప్పుడే ఒక వాళ్ళు అయిపోయా. అవునా? తినేసింది. నిజంగా తినేసింది. షాకింగ్ లేదు నాకు, తెలీదు. నేను కొద్దిగా ఆఫీస్ పనులు బిజీగా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి అనక. అవును, చాలా జరుగుతుండే. మరి థమ్స్అప్ అట్లా ఉంది అక్క ఫేవరెట్? ఇది కొంచెం దాగింది. ఓహో, అందుకని ఇది ఓపెన్ అయ్యి ఉంది. ఓయమ్మో, రొయ్యలు ఉన్నాయి, వస్తానే. ఇగో చాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి చూసే వాళ్ళందరికీ. చూడండి, మా మమ్మీ చేసిన ప్రాన్స్ బిర్యానీ అండ్ ప్రాన్స్ ఫ్రై నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈరోజు లాగిచ్చేదే. డాడీని కూడా రమ్మని మమ్మీ. ఫోన్లో బిజీ అయిపోయింది డాడీ ఫోన్లో. అవునా? మరే తమ్ముడు ఫోటో. ఓకే, రైట్. డాడీ తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు డాడీ. మీ అప్రూవలే ముఖ్యం ఫస్ట్. నేను కూడా తింటా. ఆయిల్ తక్కువ వేసిన, ఆయిల్ లేదు.
మీరు చెప్పండి ఫస్ట్. ఏం పర్లేదు తిను. మంచిగా ఉందమ్మా. చాలా బాగుంది. సూపర్ మమ్మీ, మ్మ్. అదిరిపోయింది. చాలా బాగుంది. ఇదో స్టైల్గా ఉంది, ఆయిల్ తక్కువ ఉంది. అది రెడీ. డైట్లో ఉన్నాం కదా, అందుకే ఆయన కొంచెం వేసిన. కానీ ఆ డైట్ వల్ల అనిపించలేదు మమ్మీ, ఇది ఒక వెరైటీ. ఇంత బాగుంది చూడు మమ్మీ, అవును, బయట హోటల్లో కావాలన్నా దొరకదు ఇంత మంచిగా. దొరకదు. ఇట్లాంటి బిర్యానీ చూడండి, ఇంత గిన్నె కూడా మొత్తం తిన్నా కానీ మనకి ఎగుటవ్వదు, మొత్తం తినేయచ్చు, అంత బాగుంది. చూస్తుంటే అర్థమవుతుంటుంది మీకు. మమ్మీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మమ్మీ, అదిరిపోయింది. రొయ్యలు ఫ్రై చూడండి ఎంత బాగా ఇట్లా ఏలు తిట్లంటే వచ్చేస్తుంది. చాలా బాగుంది ఫ్రై చూడు బాబా. సూపర్ మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ. అదిరిపోయింది. థ్యాంక్ యూ. బాగుంది. బయట వాళ్ళందరూ చెప్పినాం కానీ హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ, విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ నీకు, తర్వాత డాడీ నీకు విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నీకు కూడా. అక్కకి మీకు కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కెమెరా అక్కే రికార్డ్ చేస్తుంది. అండ్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మమ్మీ ఈ బిర్యానీ ఇది ఎట్లా చేయాలనేది కూడా నువ్వు ఒక పూర్తి వీడియో చేయాలి మమ్మీ. చేస్తా. చాలా బాగుంది బిర్యానీ కాబట్టి. చేస్తా, పూర్తి వీడియో చేస్తా. సరేనండి, చెప్దాం బాయ్ చెప్దాం. సరేనండి, నేను చేసిన ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై మీకు కానీ నచ్చినట్టయితే, పెరుగు చట్నీ కూడా మీకు కానీ నచ్చినట్టయితే చూపినా సాయి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము కూడా వీడియో పెడుతున్నాం కదండి, నా కష్టం ఉంది, పిల్లోడి కష్టం ఉంది, ఏదో మాకు ఇంకా మంచి కష్టపడదాం మమ్మీ, మంచి వీడియోలు చేస్తాము. ఇంతే కాదు, ఇది యాక్చువల్లీ కష్టం కాదు, ఇంకా మంచి మంచి గొప్ప వీడియోలు చేస్తాము. ఆ వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, బాయ్ చెప్పండి మరి. ఆగు, డాడీ తాగుతున్నాడు. డాడీ ఫుల్ బిజీ. సరేనండి, ఉంటాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇదిగో మమ్మీ, డాడీ నేను తినిపిస్తా, తిన్న ఒకటి నీకు. నువ్వు రమ్మ. థ్యాంక్ యూ డాడీ. నాక టాటా, బాయ్ బాయ్.